గొడవ పడుతున్నావు? నీకెంత ధైర్యం ఉంటే మా కన్నా సార్ని కొడతావు? ఇలాగే ఎంజాయ్ చేయనివ్వు. అతన్ని ఊరికే వదలకూడదు. రండి వెళ్దాం. కప్పలాగా ఉండి డాల్ఫిన్ అవ్వాలని ఆశపడుతున్నావా నువ్వు? బన్నీ బన్నీ, టైం అయ్యింది, త్వరగా రండి. వాటర్ పార్క్ ఇదిగో పోపాట్. ఇప్పటి వరకు ఎవరికి ఏ ప్రాబ్లం రాలేదు. బయటికి వెళ్ళిన మిస్ కాట్కర్ ఇంకా ఇంటికి రాలేదు. కానీ ఉదయం 7 గంటలకల్లా వచ్చేస్తామన్నారే. 7 గంటలు అయింది. అనుమానమా? హాయ్ కన్నా సార్, ఏంటి ఉదయాన్నే వచ్చేసారు? మేడం, మీరు మర్చిపోయారా? ఈ రోజు మన వాటర్ పార్క్ కి వెళ్ళాలి కదా. ఓ నో, ఇలా చూడండి పిల్లలు, నాకు బాగా టయర్డ్ గా ఉంది. అంటే మనం వాటర్ పార్క్ కి వెళ్ళలేమా? బన్నీ కలర్ పూసుకుని పప్పట్లా మారిపోయాడు. మా ప్లాన్ అంతా స్టాప్ అయిపోయింది. ఒకవేళ నిద్ర వస్తే మనకి 2 పాయింట్స్ వస్తాయి. మీరు కార్లో పడుకుంటే టైట్నెస్ అంతా పోతుంది. చప్పట్లో ఇవాళ వెళ్ళొద్దు, వదిలేయండి. ఏంటి అనుమానమా? ఈ ఐడియా బాగుంది కన్నా సార్. మనం వాటర్ పార్క్ వెళ్లేలోపు నేను రెస్ట్ తీసుకుంటాను. బయలుదేరదాం. మీరు అన్ని థింగ్స్ ని తీసి కార్ లో పెట్టండి. ఈ లోపు నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. మేడం రండి, మనం స్లైడ్స్ లో వెళ్ళొద్దాము. వద్దు, మీరందరూ వెళ్ళండి. నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను. మీరు స్లైడ్స్ లో పడుకొని రెస్ట్ తీసుకోండి. అని మనమేమో రైడ్స్ కి వెళ్దాం. మేడం ని పడుకోనివ్వండి. ఏం చేసావు నువ్వు? స్విమ్మింగ్ పూల్ లో చేపలు పడతారా? ఈతే కొడతారు. మీరు స్విమ్మింగ్ చేయాలనుకుంటే పూల్లో చెయ్యండి. హలో మేడం, స్విమ్మింగ్ పూల్ లో మేము ఈత కొట్టడానికి వచ్చాము, వేడుక చూడడానికి కాదు. జాలీగా ఎంజాయ్ చేస్తున్నాం. లేడీస్ అని మర్యాదిస్తుంటే మరీ మీరు రెచ్చిపోతున్నారేంటి? పాలిష్ వేసే షూ దగదగాని మెరిసిపోతుంది. నీకు ఎంత ధైర్యం? నువ్వు మిస్ కాట్కర్ ని బెదిరిస్తున్నావా? అలా చూడండి, సార్ని ఎవరో కొడుతున్నారు. ఏ పప్పు, నేను మగాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వను, ఆడవాళ్ళకే ఇస్తాను. అర్థమైందా పానీపూరి? ఏం మనిషివి నువ్వు, ఇలా గొడవ పడుతున్నావు? నీకెంత ధైర్యం ఉంటే మా కన్నా సార్ని కొడతావు? ఇలాగే ఎంజాయ్ చేయనివ్వు. అతన్ని ఊరికే వదలకూడదు. రండి వెళ్దాం. కప్పలాగా ఉండి డాల్ఫిన్ అవ్వాలని ఆశపడుతున్నావా నువ్వు? ఏమైంది మేడం? అలా చూసారా, అనవసరంగా రౌడీ గొడవ పెట్టుకుంటున్నాడు. అన్నను చూసి రౌడీ అనద్దు. పప్పు పానీపూరి నా పేరు. సరిగ్గా చెప్పారు, చూడ్డానికి పానీపూరి లాగే ఉన్నారు. నువ్వేదో చేసేసాను అనుకోకు, నన్ను కాస్త ఎంజాయ్ చేయనివ్వు. ఎంజాయ్ అంటూ మా మేడం ముందు ఎగతాళి చేస్తావా? పానీపూరి, నీళ్ళలో ఉన్న నీ చేత నీళ్లు తాగిస్తాం చూడు. నేను ఒక విసులు కొడితే మా వాళ్ళు వస్తారు, మీ డబ్బా డాన్స్ ఆడుద్ది. చూడు పానీపూరి, నేను బేల్పూరిలా మార్చేస్తాను. పానీపూరి ఏది విజిల్ కొట్టు చూద్దాం.
మాట్లాడుతూ ఉంటే ఎందుకక్క కొడతావు? ఏ కాస్త గ్యాప్ ఇచ్చి కొట్టరా మీరు? అరే, నా మొహం పోతుంది. అరే, నొప్పి భరించాలి కదా, కాస్త టైం ఇచ్చి కొట్టండి. ఒక విజిల్ కొట్టుకుంటానయ్యా, అలాగే నేను ఎంజాయ్ చేస్తానయ్యా. విజిలేసి చూడవయ్యా. ఓ మై గాడ్. తమ్ముడు ముందు పానీపూరిని విరక్కొడదామా లేదా ఈ చాట్ పకోడాని విరక్కొడదామా? మీరు తనని చూసుకోండి. ఈ పానీపూరిలో ఆలుగడ్డ నేను పెడతాను. ఇక నువ్వు ఎక్కడికి పరిగెత్తలేవు, దాక్కోను లేవు. కొట్టండి, బాగా కొట్టండి. అలాగే కొట్టండి బాగా. రండి ఫ్రెండ్స్, ఇదే రెయిన్ డాష్ స్టైల్. పానీపూరి, నీ సేవపూరి, తైపూరి పారిపోయారు. ఇక మిగిలింది నువ్వు ఒక్కడివే. చాలు, ఇక్కడతో ఆపేయండి. ఇంకా మీరు కొట్టడానికి నా శరీరంలో గ్యాపే లేదు. నాకు ఇంతగా మీరు మసాజ్ చేసినందుకు చాలా నొప్పిగా ఉంది. ఇంటికెళ్ళి కాపడం పెట్టుకోవాలి. అర్థమైందా? మనతోనే వీళ్ళు ప్రాక్టీస్ చేసినట్టుకున్నారు. అమ్మో, వాయించేశారు బాబోయ్. థ్యాంక్ యూ. ఈ పప్పు పూరి రోజు ఇక్కడికి వచ్చి అందరినీ ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. ఈ అవమానం వల్ల వాడి ఇటు పక్క చచ్చినా రానే రాడు. థ్యాంక్ యూ. కానీ మీరెవరయ్యో? అది ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. నేనే ఈ ప్లేస్ కి మేనేజరు. మీరు నాకు చాలా పెద్ద సహాయం చేశారు. అందువల్ల మీ అందరికి ఇక్కడున్న రైట్స్ అని ఫ్రీగా ఇవ్వబోతున్నాను. మేడం, ఇక మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టారో ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. పర్వాలేదు పిల్లలు, నేను ఇప్పుడే సంతోషంగా ఉన్నాను. ఇక్కడికి వచ్చింది మంచిదైంది. నా నిద్ర పోయింది, అలాగే నేను తడిసిపోయాను కూడా. మనం ఇప్పుడు జాలీగా ఎంజాయ్ చేద్దాం.
చేద్దాం